నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకం గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఆచార్య విజయానంద గారు రాసిన నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత. అవును. అంటే ఈ పుస్తకంలో ఆధ్యాత్మికత, ఆధునిక సైన్స్, పిన్న ఒక సద్గురువు ఆవశ్యకత వీటన్నిటినీ కలిపి వివరించే ప్రయత్నం చేశారు. కరెక్ట్. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలున్నాయి కదా, ఉన్నాయి. వాటిని ఈ తరం వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తున్నారు, దీని వెనుక ఉన్న లోతైన అర్థాలను చెప్పడమే. సరే, అయితే మరి ఈ అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం. పుస్తకం ముందు మాటలోనే రచయిత కొన్ని చాలా ఆసక్తికరమైన సంభాషణతో మొదలుపెట్టారు. అవును, మన ఇళ్లల్లో జరిగేవే. ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టమని తాతయ్యలు చెబితే అది మూఢనమ్మకమని మనవడు కొట్టిపారేయడం. నిజమే. నుదుట కుంకుమ పెట్టుకోమని అమ్మమ్మ చెబితే అది పాత ఫ్యాషన్ అని మనవరాలనడం. ఇవన్నీ మనం చూస్తున్నవే. ఖచ్చితంగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, రచయిత ఈ సంఘర్షణను సంప్రదాయం వర్సెస్ ఆధునికత అని చూడట్లేదు. ఓహ్, మరి ఎలా చూస్తున్నారు? ఆయన దీన్ని జ్ఞానం వర్సెస్ అభిప్రాయంగా చూపిస్తున్నారు. అంటే మనకు పూర్తిగా తెలియని విషయాలను కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేసే మన ధోరణిని ఆయన ప్రశ్నిస్తున్నారన్నమాట. నిజమే. దానికి వాస్తుశాస్త్రం గురించి రచయిత చెప్పిన ఉదాహరణ కూడా చాలా వాస్తవంగా అనిపిస్తుంది. చెప్పండి. ఒక సిద్ధాంతి వచ్చి ఉత్తరం మంచిదంటారు, ఇంకొకరు తూర్పు అంటారు, వేరేవాళ్ళొచ్చి అసలు దిక్కు కాదు, మీ జాతకం ముఖ్యమంటారు. ఇలాంటప్పుడు ఆ శాస్త్రంపైనే నమ్మకం పోతుంది కదా. అవును అవును, అక్కడే సమస్య వస్తుంది. అందుకే రచయిత ఒక సూత్రాన్ని ప్రస్తావిస్తున్నారు. 95% మంది తమ స్వలాభం కోసం శాస్త్రాన్ని వాడుకోవచ్చు, కాని ఒక 5% నిజమైన పండితులుంటారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం శాస్త్రాన్నే తప్పుబట్టడం సరికాదని ఆయన వాదన. సరే, కాని ఇక్కడొక చిన్న ప్రశ్న. ఆ 5% నిజమైన పండితులను ఒక సామాన్యుడు ఎలా గుర్తించాలి? ఇది కొంచెం కష్టమే కదా. మంచి ప్రశ్న అడిగారు. దీనికి రచయిత ఒకరిని ఎలా గుర్తించాలి అని చెప్పడం కన్నా మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తారు. అంటే ఏదైనా విషయంపై ఒక అభిప్రాయానికి వచ్చే ముందు నాకు దీనిపై పూర్తి అవగాహన ఉందా అని మనని మనం ప్రశ్నించుకోవాలి. ఒకటి. రెండోది, నేను దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానా అని. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేదు అయితే దానిపై మాట్లాడే హక్కు మనకు లేదంటారు. ఓకే, ఇక్కడే అసలు విషయం మొదలవుతుందనిపిస్తోంది. రచయిత సైన్స్కి మరియు ఆధ్యాత్మికతకి మధ్య ఒక స్పష్టమైన గీత గీస్తున్నారు. అవును. సైన్స్లో ప్రతిదానికి కారణం అంటే రీజన్ ఉండాలి. కాని ఆధ్యాత్మికత అనేది కేవలం అనుభవానికి, ఎక్స్పీరియన్స్కి సంబంధించిందని చెబుతున్నారు. కరెక్ట్. ఆయన వాడిన ఆ వాక్యం వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ స్పిరిచువలిజం స్టార్ట్స్ అది చాలా కీలకమైంది. సైన్స్ ఎక్కడ ముగుస్తుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. అవును. ఆ అనుభవాన్ని అందించగలవారే సద్గురువు అని రచయిత ఉద్దేశం. ఇక్కడి నుండే ఆయన పరమాత్మ అనే భావనను ఒక శాస్త్రీయ దృక్పథంతో వివరించడానికి ప్రయత్నిస్తారు. అవును, ఆయన న్యూటన్ 3వ సూత్రాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. చర్యకు ప్రతిచర్య సమానంగా, వ్యతిరేకంగా ఉంటుంది అనేది న్యూటన్ కనిపెట్టింది కాదు కదా. కాదు. అది ప్రకృతిలో అప్పటికే ఉన్న ఒక నియమం, ఒక లా ఆఫ్ నేచర్. న్యూటన్ దాన్ని కనుగొన్నాడు, అంతే. ఈ వాదనతో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన చెప్పాలనుకున్నది చాలా సింపుల్. శాస్త్రవేత్తలు ప్రకృతి నియమాలను కనుగొంటారే తప్ప సృష్టించలేరు. నిజమే. అలాగే శక్తిని సృష్టించలేము, నాశనం చెయ్యలేము, ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చగలము అనే సూత్రాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఈ ప్రకృతి నియమాలలాగే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు కూడా ఈ విశ్వంలో ఉన్నాయని చెప్పడానికా? ఖచ్చితంగా. దానికి పునాడి వేస్తున్నారన్నమాట. దీనికాయన చెప్పిన నీటి చుక్క ప్రయాణం అనే ఉపమానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా అందమైన పోలికాది. మహాసముద్రం నుండి ఆవిరైన నీటి చుక్క మేఘమై, వర్షమై, నదిలో కలిసి ఎన్నో రూపాలు మార్చుకుని చివరికి మళ్లీ సముద్రంలోనే కలుస్తుంది. ఈ ప్రయాణాన్ని ఆయన ఆత్మకు అంటే నీటి చుక్కకు మరియు పరమాత్మకు అంటే మహాసముద్రానికి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీకగా వర్ణించారు. జీవుడు ఎన్నో జన్మలు అంటే చేపగా, జంతువుగా, మనిషిగా ఎత్తి సుఖదుఖాలు అనుభవించి చివరికి పరమాత్మలో ఐక్యమై ముక్తి పొందుతాడు. అందుకే రిలీజన్ అనే పదానికి కూడా తిరిగి ఐక్యమవ్వడం అని అర్థం చెప్పారు. అవును, రీలిగారే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అయితే ఈ ప్రయాణంలో
మనిషి మాత్రం ప్రకృతికి వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నాడని రచయిత అంటున్నాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అవును. ప్రకృతిలోని పంచభూతాలు అంటే ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి ఇవన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కాని మనిషి తప్ప మిగతా జీవులన్నీ ప్రకృతి నియమాలను పాటిస్తున్నాయని ఆయన వాదన. దీనికి ఆయన ఆహారం ఉదాహరణగా ఇచ్చారు. అవును. జంతువులు ఆహారాన్ని ప్రకృతిలో దొరికినట్లే అంటే రా ఫుడ్గా తింటాయి. ఆయన వేసిన ప్రశ్న ఆలోచింపజేస్తుంది. అభివృద్ధి అంటే అత్యాధునిక ఆస్పత్రులు కట్టడమా లేక అసలు ఆస్పత్రుల అవసరమే లేని ఆరోగ్యకరమైన సమాజమా అని. కరెక్ట్. ఈ వ్యతిరేక ప్రయాణాన్ని ఆపి ప్రవాహంతో పాటు సాగిపోవడమే ఏమి చెయ్యకుండా ఉండటమనే గొప్ప కళ అని అంటారు. ఆర్ట్ ఆఫ్ నాన్ డూయింగ్. ఆర్ట్ ఆఫ్ నాన్ డూయింగ్ అంటే సోమరిగా ఉండమని కాదు కదా. కాదు, అస్సలు కాదు. అది ప్రయత్నం లేని చర్య. ఎఫర్ట్లెస్ యాక్షన్. అవును. ఏటికెదిరేయడం కన్నా ప్రవాహాన్ని వాడుకొని పడవ నడపడం లాంటిది. ఆ కళను నేర్పడానికే ఒక సద్గురువు కావాలని ఆయన నొక్కి చెప్పారు. సరే, ఇంతకీ ఫైనల్గా అసలా పరమాత్మ అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్నకు ఆయన మళ్ళీ సైన్స్నే ఆశ్రయించారు. అవును. ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రాన్ని అంటే ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్ని ఉపయోగించారు. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించినా చాలా సింపుల్. నాకు తెలిసి మన పాత సైకిళ్లకు డైనమో ఉండేది కదా. ఉండేది. చక్రం తిప్పినప్పుడు అక్కడున్న అయస్కాంతం వల్ల తీగ చుట్టలో కరెంటు పుట్టి లైటు వెలుగుతుంది. అలాంటిదా? అద్భుతం. సరిగ్గా అదే పోలిక. ఇక్కడ రెండు అయస్కాంతాల మధ్య ఒక తీగ చుట్టను తిప్పితే విద్యుత్ పుట్టినట్లు. ఓకే. గ్రహాలనే పెద్ద పెద్ద అయస్కాంతాల మధ్య భూమి లాంటివి తిరుగుతున్నప్పుడు అపారమైన శక్తి పుడుతుందని ఆయన వివరిస్తున్నారు. అంటే కొన్ని కోట్ల నక్షత్రాలు గ్రహాల మధ్య పుట్టే ఆ ఊహకందని శక్తి. ఆ శక్తినే ఆయన కాస్మిక్ ఎనర్జీ అని, అదే చైతన్యమని, అదే పరమాత్మని, అదే దేవుడని ముగించాడు. అమ్మో! గుమ్మడికాయ దగ్గర మొదలైన సంభాషణ కాస్మిక్ ఎనర్జీ అనే ఒక బృహత్తరమైన భావన దగ్గర ముగిసింది. అవును. పురాతన ఆధ్యాత్మిక ఆలోచనలకు, ఆధునిక శాస్త్రీయ దృక్పథానికి మధ్య ఒక వారధి నిర్మించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. అంటే ఈ సైన్స్ ఉదాహరణలన్నీ కేవలం మనకు అర్థం కావడానికేనా? ఖచ్చితంగా. విశ్వ నియమాలను మన సంప్రదాయాలు ఎప్పటినుంచో చెబుతున్నాయని, వాటిని తర్కంతో కాకుండా అనుభవంతో తెలుసుకోవాలని, ఆ అనుభవానికి ఒక సద్గురువు మార్గనిర్దేశం చేస్తారని రచయిత వాదన. న్యూటన్, ఫారడే సూత్రాలు కేవలం ఆధునిక మనసును ఈ ఆలోచనలకు తెరవడానికి ఉపయోగించిన సాధనాలు మాత్రమే. అంతే. అసలు సత్యం వాటికి అతీతమైనది. ముగింపుగా ఈ పుస్తకం నాలో ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తించింది. ఏమిటది? రచయిత చెప్పినట్లు నిజమైన జ్ఞానం పుస్తకాలు చదవడం వల్ల కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా వస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. సమాచారం ఇంత సులభంగా దొరికే ఈ రోజుల్లో మనం కేవలం తెలుసుకోవడంపైనే దృష్టి పెడుతున్నామా లేక అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నామా? చాలా మంచి ప్రశ్న. కేవలం శాస్త్రీయంగా నిరూపించగల విషయాలనే నమ్మడం వల్ల మనం అనుభవించగలిగే ఎన్నో విషయాలను కోల్పోతున్నామేమో అనిపిస్తుంది.